ఎవ్రీవన్, వెల్కమ్ టు NumPy ట్యుటోరియల్. ఈ వీడియోలో మనము ఇండెక్సింగ్ అంటే ఏంటి అండ్ స్లైసింగ్ అంటే ఏంటి తెలుసుకుందాము. NumPy array కెన్ బి ఇండెక్స్డ్, స్లైస్డ్ అండ్ ఐటరేటెడ్ ఓవర్. Indexing, we have learnt about indexing single dimension array in previous session. సో ఆల్రెడీ మనము NumPy అంటే ఏంటో తెలుసుకున్నాము. NumPyకి సంబంధించిన ప్యాకేజ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకోవడం జరిగింది. NumPy ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి, తర్వాత 1 డైమెన్షనల్ అరే ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు, 2 డైమెన్షనల్ అరే ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అని కూడా తెలుసుకున్నాము. తర్వాత 1 డైమెన్షనల్ అరేలో ఎలిమెంట్స్ని పొజిషన్ బేస్ చేసుకొని ఏ విధంగా మనం యాక్సెస్ చేయవచ్చు అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనము పొజిషన్ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయవచ్చు అని తెలుసుకుంటాము. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ అరేని మనము స్లైసింగ్ ఉపయోగించి ఏ విధంగా యాక్సెస్ చేయవచ్చు అని తెలుసుకుందామండి. నేను ఈ ఒక వీడియోలో గూగుల్ కొలాబ్ సంబంధించిన ఐడిఈ ఉపయోగించి రికార్డ్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయాలంటే ఐదర్ గూగుల్ కొలాబ్ కానీ లేదా మీ లోకల్ మిషన్లో పైథాన్ ప్లస్ NumPy ప్యాకేజీ ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము NumPyకి సంబంధించిన ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కండిషన్ వచ్చేసి ఇంపోర్ట్ NumPy యాజ్ NP. సో ఇక్కడ NumPy ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, యాజ్ వెల్ యాజ్ ఒక యారే ఫంక్షన్ కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో యారే ఫంక్షన్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాను, np.array విత్ ఇన్ ద పారెంథసిస్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఎలిమెంట్స్ని ఇక్కడ డిక్లేర్ చేయడం జరుగుతుంది. 2, 3, a 7.5 ఇట్లా ఇక్కడ ఎలిమెంట్స్ అనేది నేను డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దామండి. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ఎంట్రీ కానీ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నేను సారీ లాస్ట్ 6 ఎంటర్ చేశాను. సో రీఎగ్జిక్యూట్ చేస్తున్నాను. NPI ఈజ్ నాట్ డిఫైన్డ్, ఇక్కడ కూడా తప్పు జరిగింది. సో NumPy లైబ్రరీ ఇంపోర్ట్ అయింది. తర్వాత మనకి ఒక యారే ఫంక్షన్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ యారే ఫంక్షన్ సంబంధించిన ఎలిమెంట్స్ మనం ఒకసారి చెక్ చేద్దామండి. యారే ఫంక్షన్లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి ఏమున్నాయో చూద్దాము. యారే వచ్చేసి సో యారేకి సంబంధించింది మనకి 2, 3, a 75. డాటా టైప్ వచ్చేసి అన్సైన్డ్ 32 వచ్చిందనమాట. దీనికి సంబంధించిన పొజిషన్ అంటే ఎలిమెంట్ వచ్చేసి ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. మనకు టోటల్ ఎలిమెంట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, మనకి యారోలో టోటల్ ఎలిమెంట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే యారో డాట్ షేప్ సంబంధించిన కండిషన్ ఉపయోగిస్తే మనకి యారోలో మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఎలిమెంట్స్ 4 ఉన్నాయి. మనకి ఇండెక్స్ వచ్చేసి NumPy యారేలో ఇండెక్సింగ్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ ఈ 2కి సంబంధించిన ఎలిమెంట్ ఒక మెమరీ పొజిషన్ వచ్చేసి 0, 3కి సంబంధించిన మెమరీ పొజిషన్ వచ్చేసి 1, 8కి సంబంధించిన మెమరీ పొజిషన్ వచ్చేసి 2, 7.5కి సంబంధించిన మెమరీ పొజిషన్ వచ్చేసి 3, 0 to 3 ఈ రేంజ్లో మనకి మెమరీ పొజిషన్ అనేది ఉన్నది. కానీ మొత్తం ఎలిమెంట్స్ 4 అనమాట. సో ఇందులో మనకి స్పెసిఫిక్గా ఏదైనా ఒక పొజిషన్లో ఎలిమెంట్ కావాలి అనుకున్నప్పుడు 1 డైమెన్షన్ యారోలో మనము విత్ ఇన్ ద లిస్టులో అంటే ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ పొజిషన్ను డిక్లేర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దానికి సంబంధించిన ఎలిమెంట్ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు యారే ఆఫ్ 0 అంటే ఈ 0 పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు, ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. సో యారే ఆఫ్ 0 అని మనం ఎగ్జిక్యూట్ చేయగానే సో 0 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటిది వాల్యూ ఇక్కడ 2 అని ప్రింట్ అయింది. ఒకవేళ మీరు యారే ఆఫ్ 3 అన్నారు అనుకోండి, మనకి 4th ఎలిమెంట్ ఏదైతే ఉందో 3 మీన్స్ ఏంటి n+1. సో 4th సంబంధించిన ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇండెక్స్లో లేని వాల్యూ ఒకరు ఇచ్చారనుకోండి, అంటే మనకి ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2, 3 అన్నాము. కానీ మీరు ఇండెక్స్లో లేనికి సంబంధించిన పొజిషన్ వాల్యూ ఇస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుందో చెక్ చేద్దామండి.
array of 4 అంటే ఎర్రర్, ఇండెక్స్ 4 is అవుట్ ఆఫ్ బౌండ్ ఫర్ యాక్సిస్ 0. యాక్సిస్ 0 అంటే రో కాలం రో పొజిషన్ లో ఇండెక్స్ 4 లేదు, అది అవుట్ ఆఫ్ బౌండ్ అని చెప్పి ఇక్కడ ఎర్రర్ చూపించడం జరిగింది అనమాట. అంటే మనకి విత్ ఇన్ ద ఇండెక్స్ లో ఉన్న పొజిషన్ వాల్యూ మాత్రమే మనం ఇవ్వాలి. సో array of 3కి సంబంధించింది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 3 అంటే ఏంటిది, 4th ఎలిమెంట్ అన్నట్టు. 4th ఎలిమెంట్ సంబంధించి 7.5. ఇట్లా మనం 1 డైమెన్షనల్ యారేకి సంబంధించిన ఎలిమెంట్ పొజిషన్ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలంటే యారే నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో యారే పొజిషన్ నెంబరు ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇది 1 డైమెన్షనల్ యారే అండి. అదే 2 డైమెన్షనల్ యారేకి సంబంధించింది మనము ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసి తెలుసుకుందాము. ఇక్కడ ఫర్ 2 డైమెన్షనల్ యారే ఇండెక్సింగ్ ఫర్ బోత్ డైమెన్షన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 and each element is referenced through 2 indexes I and j, where I represent the row number and j represent the column number. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ 2 డైమెన్షనల్ యారే ఎలా డిక్లేర్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. ఈ 2 డైమెన్షనల్ యారేలో మనకి కాలమ్స్ అండ్ రోస్ ఇవి రెండు ఉంటాయి. సో ఇండెక్సింగ్ వచ్చేసి రో అండ్ కాలం సంబంధించిన ఇండెక్సింగ్ మనకి 0తో స్టార్ట్ అవుతుంది. 0 అంటే 1 వాల్యూ, 0 అంటే 0 మీన్స్ ఫస్ట్ రో ఫస్ట్ వాల్యూ, 0,1 అంటే ఫస్ట్ రో సెకండ్ వాల్యూ, 0,2 అంటే ఫస్ట్ రో థర్డ్ వాల్యూ. సో ఇట్లా మనకి ఈ ఇండెక్స్ సంబంధించింది మనము రో నెంబరు అండ్ కాలం పొజిషన్ నెంబరు అసర్టిగా మనం ఎంటర్ చేసి దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఐ అండ్ జేగా డిక్లేర్ చేస్తాము. ఈ ఐ అంటే రో అనుకున్నాము, జే అంటే కాలం అన్నాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డేటాబేస్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఒక 4 స్టూడెంట్స్ సంబంధించిన మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ వాళ్ళకి సంబంధించిన మార్క్స్ ఏ విధంగా వచ్చాయో ఈ టేబుల్లో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇందులో మొత్తం మనకి ఈ టేబుల్ ప్రకారము 4 రోస్ ఉన్నాయి అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. 4 రోస్ ఏంటంటే ఒక నేమ్స్ రమేష్, అమర్, శ్రీధర్, నరేష్, ఇవి 4 రోస్ సంబంధించింది. 4 కాలమ్స్ వచ్చేసి నేమ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, ఇవి 4 కాలమ్స్. సో ఇందులోకి వెళ్ళి మనకి ఓన్లీ మార్క్స్ తీసుకొని ఒకటి 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాము. సో 2 డైమెన్షనల్ యారే ఎలా క్రియేట్ చేయాలి మన ప్రీవియస్ వీడియోస్ చూసాం కదండి. నెస్టెడ్ లిస్ట్ ఉపయోగించి 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మార్క్స్ సంబంధించింది ఒక యారే 2 డైమెన్షనల్ యారే ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అబౌట్ టేబుల్ బేస్ చేసుకొని. సో దానికి నేమ్ వచ్చేసి మార్క్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది యారే నేమ్ అనమాట. ఈ మార్క్స్ అనే యారే నేమ్లో నేను np.array ఈ ఫంక్షన్ ద్వారా ఒక 2 డైమెన్షనల్ యారే ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఏదైతే మార్క్స్ వచ్చాయో ఇండివిజువల్ పర్సన్స్ మార్క్స్ ఇక్కడ వాల్యూస్గా తీసుకున్నాను. 78, 67, 50, 76, 75, 47, 84, 59, 60, 67, 72, 54 ఇట్లా ఇవి లిస్ట్లో అసైన్ చేశాను అనమాట. సో ఈ 4 రోస్ 4 లిస్ట్ మీన్స్ 4 రోస్ అండ్ ప్రతి లిస్ట్లో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 3 కాలమ్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను డిక్లేర్ చేయబోయే నంపై యారో వచ్చేసి 4/3కి సంబంధించిన మ్యాట్రిక్స్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ మ్యాట్రిక్స్ అనేది మార్క్స్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మార్క్స్ అనే వేరియబుల్లో ఆల్రెడీ డేటా స్టోర్ చేశాను. స్టోర్ చేసిన తర్వాత మార్క్స్లో ఉన్న వాల్యూస్ చెక్ చేద్దాము. సో మార్క్స్ వచ్చేసి యారే వాల్యూస్ మనకు నెస్టెడ్ ఇండెక్స్లో ఒకటి యారే క్రియేట్ అయింది. సో ఇప్పుడే చెప్పుకున్నాము మనకు పై టేబుల్లో మొత్తము 4 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 4 రోస్ ఉన్నాయి. ఈ 4 రోస్ సంబంధించింది 3 సబ్జెక్ట్స్. వీటిని ఈ 4 రోస్ మనం ఈ 4 స్టూడెంట్స్ అంటే 4 రోస్గా చెప్పుకుంటున్నాము. ఇక్కడ
అంటే 3 సబ్జెక్ట్స్ వస్తే 3 కాలమ్స్గా చెప్పుకుంటున్నాము. సో దీనిని మనం ఎలా అసైన్ చేస్తాము? RNAM విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ I అండ్ J, మనం ఆ విధంగా array ఫంక్షన్ సంబంధించి ఇక్కడ పొజిషన్ బేసిస్ మీద డిక్లేర్ చేస్తాము. అండ్ మనకి మొత్తం ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మొత్తం 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 12 ఎలిమెంట్స్ సంబంధించింది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? కింద తెలుద్దామండి. సో మార్క్స్ సంబంధించింది 2 డైమెన్షనల్లో మనకు ఆ యొక్క యారే సంబంధించింది డైమెన్షన్ తెలుసుకోవాలంటే మార్క్స్ RNAM డాట్ ఎండిమ్, ఇక్కడ RNAM వచ్చేసి మార్క్స్ అనమాట. మార్క్స్ డాట్ ఎండిమ్ అంటే ఆ యొక్క నంపై యారే ఏ డైమెన్షన్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఎండిమ్ మీన్స్ 2 డైమెన్షనల్. తర్వాత మార్క్స్ డాట్ షేప్ అంటే ఆ యారేకి సంబంధించిన టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆ షేప్ వచ్చేసి 4,3 మ్యాట్రిసెస్ అనమాట. ఇది 4,3 మ్యాట్రిసెస్. సో మొత్తం సైజ్ వచ్చేసి మార్క్స్ డాట్ సైజ్ అంటే మొత్తం అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత డాటా టైప్ తెలుసుకోవాలంటే మార్క్స్ డాట్ డీ టైప్. మార్క్స్ డాట్ డీ టైప్ అంటే దాని యొక్క యారే డాటా టైప్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఐటమ్ సైజ్, ప్రతి ఎలిమెంట్కి సంబంధించిన సైజ్ ఎంత ఉంది. ఇక్కడ ఇంటి 64 అంటే 64 రోకి సంబంధించింది 8 బిట్స్లో స్టోర్ అవుతుంది. సో ప్రతి ఎలిమెంట్ కూడా 8 బిట్స్లో స్టోర్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అట్లా మనం మార్క్స్ సంబంధించిన ఒక్కొక్క అట్రిబ్యూట్కి సంబంధించిన వాల్యూని బేస్ చేసుకుని వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది పొందవచ్చు. సో ఇక్కడ కింద మనము ఇప్పుడు 2 డైమెన్షన్, ఇంతకుముందు 1 డైమెన్షనల్లో పొజిషన్ బేసిస్ మీద వాల్యూ ఎట్లా రిట్రీవ్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు 2 డైమెన్షనల్లో మనం పొజిషన్ బేసిస్ మీద వాల్యూ ఎట్లా రిట్రీవ్ చేయాలంటే RNAM I J. సో RNAM వచ్చేసి ఇక్కడ మార్క్స్, ఇక్కడ I వచ్చేసి అంటే ఏ రోలో డాటాని మీరు రిట్రీవ్ చేయాలనుకుంటున్నారు, ఏ కాలం రిట్రీవ్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ అసైన్ చేయాల్సి ఉంటుంది. పొజిషన్ 3 మీన్స్ ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మనకు మల్టీ డైమెన్షనల్లో 2 డైమెన్షనల్లో కూడా ఇండెక్సింగ్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఏంటి? సో 0,0. సో 0,0 మీన్స్ ఏంటి? ఈ 78 వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ పొజిషన్ అనమాట. కావాలంటే చూడండి, మార్క్స్ ఆఫ్ 0,0 అంటే 0 రోజు పొజిషను, 0 కాలం పొజిషను లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయమని చెప్పి నేను ఇక్కడ కమాండ్ ఇవ్వడం జరుగుతుంది. సో 0 రో పొజిషన్లో 0 వాల్యూ పొజిషన్లో మనకి ఎంత ఉంది అంటే ఈ పొజిషన్లో ఉన్న వాల్యూ 78. మనకి రిజల్ట్ 78 వస్తుందో లేదో చూడండి. సో 78 అనేది ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. అంటే మనకి నంపై యారేలో ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సింగిల్ డైమెన్షనల్లో 0తో స్టార్ట్ అవుతుంది, మల్టీ డైమెన్షన్ కూడా 0 స్టార్ట్ అవుతుంది. అయితే మల్టీ డైమెన్షనల్లో ఇండెక్సింగ్ వచ్చేసి 0,0 అంటే రో ఇండెక్సింగ్ అండ్ కాలం ఇండెక్సింగ్ కూడా 0తోనే స్టార్ట్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ మొత్తం కూడా 0th రో, ఈ 0th రోకి సంబంధించింది. అండ్ ఇక్కడ కాలమ్స్ వచ్చేసి 0, 1, 2 ఉంటాయి అనమాట. 0,0 అంటే 78, 0,1 అంటే 67, 0,2 అంటే 56. అదే సెకండ్ రో వచ్చేసి పొజిషన్ సంబంధించిన ఎలిమెంట్ నెంబర్ వచ్చేసి 1, 1,0, 1,1, 1,2, 2,0, 2,1, 2,2, 3,0, 3,1, 3,2. ఇట్లా మనకి దాని యొక్క పొజిషన్ సంబంధించిన వాల్యూని బేస్ చేసుకొని ఆ యొక్క ఎలిమెంట్ను మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ కాలం వాల్యూ కావాలనుకోండి, మనం ఈ విధంగా రాస్తాము. మార్క్స్ ఆఫ్ థర్డ్ రో అండ్ ఫస్ట్ కాలం వాల్యూ అంటే రాసేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 72 వాల్యూ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ 72 వాల్యూ ఇక్కడ ఉందన్నమాట. సో మనకి ఒకవేళ ఫస్ట్ రోలో ఉన్న థర్డ్ కాలం కావాలంటే ఇక్కడ ఫస్ట్ రో మీన్స్ ఏంటి? 0, ఇండెక్సింగ్ 0 అన్నట్టు. ఫస్ట్ రోలో ఉన్న థర్డ్ కాలం మీన్స్ వచ్చేసి దిస్ వన్ 0,2 అంటే 56 రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 56 రిజల్ట్ కావాలి అంటే థర్డ్ కాలం సంబంధించింది
0,2 మార్క్స్ 0,2 అంటే మనకు 56 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అదే మనకు ఇండెక్స్లో లేని వాల్యూ ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనకు ఉన్న యాక్చువల్లీ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ సంబంధించింది మనం 0, 1, 2 అన్నాము. ఒక ఎలిమెంట్ పొజిషన్ లేని మనం ఇచ్చామనుకోండి, మనకు ఇట్లా ఒక ఎర్రర్ అనేది రాబోతుంది, ఒక ఎర్రర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇట్లా మనము సింగిల్ డైమెన్షన్లో కానీ మల్టీ డైమెన్షన్లో కానీ వాటి యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని ఆ యొక్క ఎలిమెంట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇండెక్సింగ్ అంటాము. స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ అంటే యారోలో ఉన్న సమ్ పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలే అనుకుంటే మనము ఈ స్లైసింగ్ ఉపయోగిస్తాము. ఇక్కడ ఏం డెఫినేషన్ ఇచ్చాము? సమ్ టైమ్స్ we need to extract part of an array. This is done through slicing. We can define which part of the array to be sliced by specifying the start and end index value using start to end along with the array name. సో ఆల్రెడీ మనము సింగిల్ డైమెన్షనల్లో మల్టీ డైమెన్షన్లో ఏ విధంగా అయితే పొజిషన్ వేసుకొని డేటా ఎక్స్ట్రాక్ట్ చేసాము. సో ఇందులో కూడా మనము వాటి యొక్క స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూను ఇచ్చుకుంటూ యారే నేమ్ ఇచ్చుకుంటూ మనము ఏ ఒక స్పెసిఫిక్ పార్ట్ మాత్రమే యారే కావాలనుకుంటే స్పెసిఫిక్ పార్ట్ యారే మాత్రం మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ విధంగా డేటా ఎక్స్ట్రాక్ట్ అవుతుందంటే, స్టార్ట్కి సంబంధించి ఏదైతే మీరు పొజిషన్ ఇస్తారో ఈ స్టార్ట్లో ఉన్న వాల్యూకి సంబంధించిన పొజిషన్కి వెళ్ళి డేటా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎండ్లో ఏదైతే ఇస్తారో దానికన్నా ఒక ముందు ఉన్న వాల్యూ వరకు ప్రింట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు 1, 2, 3 ఇచ్చారనుకోండి, అంటే 1 పొజిషన్లో ఉన్న వాల్యూ 2 పొజిషన్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, కానీ థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది అక్కడికి స్టాప్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనకు ఏదైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూ ఇచ్చిన కాంచెల్లి n-1 వాల్యూ వరకు డాటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. n-1 అంటే ఏంటిది? ఎండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ కంటే ఒక తక్కువ పొజిషన్లో ఉన్న వాల్యూ వరకు ప్రింట్ చేస్తుంది అని అర్థం అనమాట. సో ఇక్కడ నేను ఒక సింగిల్ డైమెన్షనల్ అరే అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. దానికి np.arange సంబంధించిన ఫంక్షన్ ఉపయోగించేసి -2 to 24 వీడియో ప్రతి ఐటరేషన్లో 4 వాల్యూ ఇంక్రీజ్ అవుతూ నాకు ఒక యారే క్రియేట్ చేయమని చెప్పి ఇక్కడ కమాండ్ రాయడం జరిగింది. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, షిఫ్ట్ ఎంటర్కి సంబంధించింది. సో నాకు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యి అండ్ ఒక ప్రింట్అవుట్ కూడా ఇవ్వడం జరిగింది, రిజల్ట్ డిస్ప్లే చేసింది. ఇందులో మొత్తం ఉన్న వాల్యూస్ వచ్చేసి మనకు వాల్యూస్ మొత్తం ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఏం చేయాలి? యారే నేమ్ డాట్ షేప్ ఈ కమాండ్ ద్వారా ఒక యారోలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటని తెలుసుకోవచ్చు, ఆ షేప్ ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. సో యారే డాట్ షేప్ ఇక్కడ ఎంట్రీ చేస్తే మొత్తం మనకి 7 ఎలిమెంట్స్, అంటే 1 డైమెన్షనల్ యారే ఇది 7 ఎలిమెంట్స్ అనేది ఉన్నాయి ఇందులో. సో ఈచ్ ఎలిమెంట్కి సంబంధించిన పొజిషన్ ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 0, 1, 2, 3, 4, 5, 6 ఇట్లా మొత్తం మనకు 6 ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయట. ఇండెక్స్ పొజిషన్ ప్రకారం 6 వస్తాయి, నార్మల్గా వాల్యూస్ ప్రకారం మనం 7 అంటాము. సో దీనికి సంబంధించింది వాల్యూ ఎక్స్ట్రాక్షన్ అంటే ఒక స్పెసిఫిక్గా మనకి 0, 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ఎలిమెంట్స్లో థర్డ్ పొజిషన్ నుండి 5th పొజిషన్ వరకు డేటా కావాలనుకుంటే, అంటే ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ ఎక్స్క్లూడింగ్ ద వాల్యూ ఎట్ ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ వరకు డేటా కావాలనుకుంటే మనము యారేకి సంబంధించింది స్టార్ట్ టు ఎండ్ వాల్యూ ఇక్కడ ఎంట్రీ చేస్తాము. ఇక్కడ థర్డ్ మీన్స్ ఏంటి? ఈ వాల్యూ 0, 1, 2, 3, 10, 14 మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చేసి చూడండి 10, 14 రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ అప్ టు మీరు 18 వరకు ఎక్స్పెక్ట్ చేయాలంటే, అంటే 3 ఎలిమెంట్స్ మీకు కావాలనుకున్నప్పుడు ఎండ్ వాల్యూ వచ్చేసి 6 అని ఇవ్వాల్సి ఉంటుంది. 6 అని ఇస్తే అప్ టు మనకి 5 పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ 0, 1, 2, 3 థర్డ్ పొజిషన్లో 10, 4th 14,
5th 18, 6 వచ్చేసి అక్కడి వరకు అంటే స్టార్టింగ్ పొజిషన్ నుండి n-1 పొజిషన్ వరకు ఉన్న రిజల్ట్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. స్టార్టింగ్ పొజిషన్లో 3 అన్నాము, ఇక్కడ n-1 అంటే 6 - 1 అంటే 5 వరకు మాత్రమే రిజల్ట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ ప్రింట్ అయింది. సో నేను చెప్పిన విధంగానే 10, 14, 18 అప్ టు n-1 వరకు మనకి ఇట్లా రిజల్ట్ ప్రింట్ చేయడం జరిగింది. ఒకవేళ మొత్తం మీకు రివర్స్ ఆర్డర్ రావాలనుకుంటే ఇది మనము డిక్లేర్ చేసిన యారే, ఇది -2, -2, 6, 10, 14, 18, 22 ఉంది కదా. మీరు ఒకవేళ రివర్స్ ఆర్డర్లో ఒకవేళ ప్రింట్ చేయాలనుకుంటే అంటే 22, 18, 14, 10, 6, 2, -2 ఈ రివర్స్ ఆర్డర్ ఒకవేళ ప్రింట్ చేయాలనుకుంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ యారేస్ వచ్చేసి మనము ఆల్ డిక్లేర్ చేసుకుంటూ -1 అనమాట. -1 మీన్స్ ఇక్కడ రివర్స్ అన్నట్టు. సో రివర్స్ లో డాటా డిక్లేర్ ప్రింట్ చేస్తుంది. ఇక చూడండి 22, 18, 14, 10, 6, 2, -2. ఇది ఇప్పటి వరకు మనం సింగిల్ డైమెన్షనల్ లో స్లైసింగ్ ఇట్లా ఇవన్నీ తెలుసుకున్నాము. సో 2 డైమెన్షనల్ స్లైసింగ్ ఏ విధంగా చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ముందు 2 డైమెన్షనల్ స్లైసింగ్ ఎలా చేయాలంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేయాలో మనం ఇంతకుముందు వీడియోస్ కూడా తెలుసుకున్నాము. np.array విత్ ఇన్ ది పారెంథెసిస్ లో నెస్టెడ్ ఇండెక్స్. సో నెస్టెడ్ ఇండెక్స్ అనేది ఇచ్చుకుంటూ మనము ఎన్ని రోస్ డేటా అవసరమో అన్ని రోస్ సంబంధించిన లిస్ట్ అనేది టైప్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి array2 సంబంధించిన array2 క్రియేట్ అవుతుంది. numpy array క్రియేట్ అవుతుంది. numpy array2 క్రియేట్ అయింది అనమాట. ఈ numpy array సంబంధించింది -7, 0, 10, 201. సో ఇట్లా వాల్యూస్ అనేది ఇక్కడ ప్రింట్ చేసింది. దీని యొక్క డాటా టైప్ తెలుసుకోవాలంటే మనం ఏం చెప్పాము, డాటా టైప్ ఎలా చూస్తామన్నాము, array2.dtype array2.dtype ద్వారా డాటా టైప్ చూస్తామన్నాము. ఒకవేళ ఏ డైమెన్షనల్ array తెలవాలంటే array name .endim, array name వచ్చేసి array2.endim. సో అది 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ డేటా అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. 2 డైమెన్షనల్ డేటా. సో ఇక్కడ ఏమంటున్నాము, యాక్సెస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద థర్డ్ కాలం. ఇక్కడ థర్డ్ కాలం అంటే ఏంటిదండి, సో ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. మనకి 2 డైమెన్షనల్లో పొజిషన్ వచ్చేసి 0,0తో స్టార్ట్ అవుతుంది. 0,0 మీన్స్ -7, 0,1 మీన్స్ 0, 0,2 మీన్స్ 10, 0,3 మీన్స్ 201 అంటే కాలము అండ్ రోస్ కూడా 0తో స్టార్ట్ అవుతుంది. సో 0, 0, 0, 1, 0, 2, 0, 3, 1, 0, 1, 1, 1, 2, 1, 3, 2, 0, 2, 1, 2, 2, 2, 3 ఇట్లా మనము వాటి యొక్క పొజిషన్ అనేది ఇవ్వగలుగుతాము. సో ఇక్కడ ఏమంటున్నాము, ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద థర్డ్ కాలము. సో థర్డ్ కాలం మీన్స్ ఏంటిది, 0th కాలం, 1 కాలం, 2 కాలం, ఇది 3 కాలం అంటే థర్డ్ కాలం అన్నట్టు. థర్డ్ కాలంలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అంటే 201, 230 ఈ 3 ఎలిమెంట్స్ కూడా ప్రింట్ చేయమని చెప్పి మనం అడుగుతున్నాము. సో ఇక్కడ యాక్చువల్లీ థర్డ్ కాలం మీన్స్ మనం దీన్ని కూడా కన్సిడర్ చేయవచ్చు. సో ఇది 4th కాలం అవుతుంది. 1, 2, 3, 4. సో ఈ థర్డ్ కాలం సంబంధించి అంటే 10, 44. సో 10, 44 వాల్యూస్ ప్రింట్ చేయాలంటే మనము 0 to 3 అంటే 0 నుండి 3 వరకు. 3 మీన్స్ 0, 1, 2, 3 n-1 అన్నట్టు. 0 to 3 మీన్స్ 0 రోస్ నుండి n-2 రోలో ఉన్న డేటా మొత్తం ప్రింట్ చేయండి బేస్డ్ ఆన్ ద కాలం ప్రకారం అని ఇట్లా మనం డిక్లేర్ చేస్తున్నాము. array నేమ్ I వాల్యూకి సంబంధించిన రో విలువ 0 to 3 and 2 అని డిక్లేర్ చేసాము. టైప్ చేస్తే మనకి 1044 అని వచ్చింది. ఒకవేళ 4th ఎలిమెంట్ కావాలంటే 033 ఇక్కడ థర్డ్ అని ఇస్తాము, 2 అని కాకుండా. థర్డ్ కాలం సంబంధించిన 201, 230 ఈ విధంగా మనకి స్పెసిఫిక్ పార్ట్లో ఉన్న డాటాని మనము స్లైసింగ్ ఆపరేటర్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు.
note that we are specifying rows in the range 0 to 3 because the end value of the range is excluded. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మనం ఎక్కడ నుండి డేటా అవసరమో అక్కడ వరకు ఇస్తాము అని చెప్పి. ఒకవేళ ఎండ్ వాల్యూ అవసరం లేదనుకుంటే మనము ఆ ఎండ్ వాల్యూ వరకు మనం డేటా స్లైసింగ్ ఆర్డర్ ఇస్తాము. సో ఒకవేళ సెకండ్ అండ్ థర్డ్ రోస్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ కాలమ్స్ ఒకవేళ ప్రింట్ చేయాలనుకుంటే ఈ విధంగా కండిషన్ రాయాల్సి ఉంటుంది. array to 1:3 అంటే సెకండ్ మీన్స్ 1 అన్నట్టు, 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్సింగ్ 1 to 3 అంటే 1 నుండి 2లో మాత్రం n-1 వరకు ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ రోని సెకండ్ రోలో ఉన్న డాటాని ప్రింట్ చేసుకుంటూ అండ్ ఫస్ట్ కాలము అండ్ సెకండ్ కాలంలో ఉన్న డాటాని ప్రింట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇలా కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో ప్రింట్ చేసింది అండ్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం వరకు డేటా ప్రింట్ చేయడం జరిగింది. ఇట్లా మనము సమ్ పార్ట్ ఆఫ్ డాటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే స్లైసింగ్ ఆపరేటర్ ఉపయోగించవచ్చు. If row indices are not specified, it means all rows are to be considered. Likewise, if column indices are not specified, all the columns are to be considered. Thus, the statement to access all the elements in the third column can also be written as. So already మనం ఇప్పటి వరకు 5 ఎగ్జాంపుల్స్ రాద్దాం. వాటికి సంబంధించిన ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఇచ్చుకుంటూ ఆ రోలో ఎక్కడ నుండి ఎక్కడ వరకు డేటా అవసరం ఉందో చెప్పాము. ఒకవేళ మనము కంప్లీట్గా ఆల్ రోస్ కావాలంటే మనం ఇట్లా కూడా డిక్లేర్ చేయవచ్చు. సో ఇట్లా కోలన్స్తో స్పెసిఫిక్గా కోలన్ ఇచ్చామనుకోండి, 0 నుండి n- వరకు లాస్ట్ n వరకు ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయో, ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ సంబంధించిన వాల్యూస్ ప్రింట్ చేయమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ కాలంలో ఉన్న దాని ప్రకారం ఇట్లా ప్రింట్ చేయమన్నాము. మనం రోస్ ఏం డిక్లేర్ చేయకపోతే అన్ని ప్రింట్ అవుతాయి. సేమ్ థింగ్ కాలంలో కూడా మనం ఎలాంటి వాల్యూ ప్రింట్ చేయకపోతే కాలంలో ఉన్న మొత్తం వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అంటే సెకండ్ రో నుండి ఓన్లీ సెకండ్ రోకి సంబంధించిన కాలని మాత్రమే ప్రింట్ చేయమని చెప్పి ఇక్కడ అడుగుతున్నాము. రో మాత్రం ప్రింట్ చేయమన్నాము. అందులో ఉన్న ఆల్ కాలమ్స్ వాల్యూస్ ప్రింట్ చేయమని చెప్పి ఇలా డిక్లేర్ చేసాము. సో ఇట్లా మనం డిక్లేర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ సెకండ్ రోలో ఉన్న ఆల్ కాలం వాల్యూస్ ఇట్లా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా మనము ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఉపయోగించి డాటాని సమ్ స్పెసిఫిక్ పొజిషన్ బేసిస్ మీద యాక్సెస్ చేసుకోవచ్చు, సమ్ పార్ట్ ఆఫ్ ఆరోని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.